విజన్ ఇండియా 2047లో భాగంగా ఆగస్టు 7, 8 తేదీలలో జాతీయ సదస్సు నిర్వహించే అవకాశం పాలమూరు వర్సిటీకి దక్కింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పీఎం ఉషా కింద ఉన్న వర్సిటీల ఉపకులపతులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో వర్సిటీల పురోగతికి అవసరమైన అంశాలు చర్చించనున్నారు. అయితే సదస్సు నిర్వహణ పాలమూరు వర్సిటీలో కాకుండా రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పాలమూరు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్తో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. విజన్ ఇండియా 2047లో భాగంగా ఒక జాతీయ స్థాయి సదస్సును నిర్వహించే అవకాశం పాలమూరు యూనివర్సిటీకి దక్కింది. అయితే ఈ సదస్సు నిర్వహించే వేదిక అంశంలో పాలమూరు వ్యాప్తంగా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ వస్తువులు లేవని దీన్ని రంగారెడ్డిలోని ఒక ప్రైవేటు ప్రాంతానికి తరలించడానికి వాళ్ళు అంటుండగా అతిథులకు ఇబ్బందులు కలగకూడదనే మేము అక్కడ పెట్టినాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదంటున్నారు. ఈ సదస్సు ఈ అంశాలన్నింటినీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి సార్ మనతో ఉన్నారు. సార్ నాకు తెలిసింది సార్, అసలు ఈ 27 విజన్ ఇండియా సదస్సు ఏంటి? విజన్ ఇండియా 2047 ఈ 2 days నేషనల్ కాన్ఫరెన్స్ స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఈ ఆగస్టు 7th, 8th ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ అవకాశం మన పాలమూరు యూనివర్సిటీకి కల్పించడం జరిగింది. ఎప్పుడు కూడా నేను పాలమూరు యూనివర్సిటీలో వసతులు లేవని ఎప్పుడు చెప్పలేదు. వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఒకే ఉద్దేశంతో మనము కన్హా శాంతివనంలో కండక్ట్ చేస్తున్నాము. మన పాలమూరు యూనివర్సిటీకి కావలసిన వసతులు ఇక్కడ స్టూడెంట్స్కి, స్టాఫ్కి క్లాసెస్ కండక్ట్ చేసుకోవడానికి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. లైబ్రరీ ఉంది, అదేవిధంగా ఆడిటోరియంలు ఉన్నాయి. అదేవిధంగా స్టూడెంట్స్ కాన్ఫరెన్సెస్, స్టూడెంట్స్ ఫెస్టివల్స్, స్టూడెంట్స్ వర్క్షాప్స్, స్టాఫ్ కాన్ఫరెన్సెస్, స్టాఫ్ వర్క్షాప్స్, స్టాఫ్ సెమినార్స్ కండక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి పాలమూరు యూనివర్సిటీ. కాకుంటే మనం 7th, 8th రోజు కండక్ట్ చేసే ఈ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, వైస్ ఛాన్సలర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంది, ఇది ప్రత్యేకమైన ఈవెంట్. ఇందులో ఆల్ ఇండియా నుంచి వైస్ ఛాన్సలర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇది మనకు ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇంతకుముందు మనం ఎప్పుడు ఈ కండక్ట్ చేసే అవసరం రాలేదు కాబట్టి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది మనం క్రియేట్ చేసుకోలేదు. అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ కాదు. 18 years తర్వాత ఒకసారి వచ్చింది, మళ్ళీ తర్వాత 5 yearsకో 10 yearsకో 3 yearsకో వస్తుంది. అటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవాలంటే మనం దాదాపు 50 నుంచి 100 కోట్లు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఉద్దేశంతో మేము చేస్తున్నాం తప్ప పాలమూరు యూనివర్సిటీలో ఫెసిలిటీస్ లేవనే ఉద్దేశంతో కాదు. ఆ అభిప్రాయాన్ని ఎప్పుడు ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు. పాలమూరుకి ఇది ఆత్మగౌరవం సంబంధించిన విషయం అని, వాళ్ళు వచ్చిన అతిథుల బాధ్యత మేము తీసుకుంటాము అని కూడా వాళ్ళు అంటున్నారు కదా సార్. అంటే ఇప్పుడు ఈ విషయంలో మీరు ఏమైనా ఆలోచించే అవకాశం? కన్హా శాంతివనంలో కండక్ట్ చేసినప్పటికీ ఈ కార్యక్రమానికి కన్హా శాంతివనం సిబ్బందికి కానీ అక్కడ ఓనర్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. అక్కడ మన పాలమూరు యూనివర్సిటీ బ్యానర్ ఉంటుంది, పాలమూరు యూనివర్సిటీ స్టాఫ్ ఉంటుంది, పాలమూరు యూనివర్సిటీ వాళ్ళే అక్కడ ఆర్గనైజ్ చేస్తారు. అక్కడ కార్యక్రమం వెను ఒకటి అక్కడ అయినప్పటికీ పూర్తి కార్యక్రమం మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. స్టేజ్ కానీ, సెమినార్ హాల్స్ కానీ, ఆడిటోరియంస్ కానీ అన్ని మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఆర్గనైజ్ చేసేది కూడా అంతా మన స్టాఫే ఉంటున్నారు, మన వాళ్ళే ఉంటున్నారు. మన బ్యానర్ మీద మన పేరుతోటి ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి అక్కడ కూడా ఆర్గనైజ్ చేసినప్పటికీ మన పాలమూరు యూనివర్సిటీ పేరే పాలమూరు యూనివర్సిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఎక్కడ కానీ కన్హా శాంతివనం అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎక్కడ వాళ్ళ బ్యానర్ పెట్టాము, ఎక్కడ వాళ్ళ పేరు కూడా ప్రస్తావించము. ఓన్లీ 2 days వీ హ్యావ్ హైరింగ్ ఇట్, అంతే. 2 days మన అవసరానికి హైర్ చేసుకుంటాం. ఇప్పుడు అవసరమైతే మేము డిజైన్ చేయడానికి కూడా రెడీ అంటున్నాం. మేమంతా భావోద్వేగానికి గురికాదు. ఎందుకంటే అంటే నిన్న మొన్న కొన్ని మీడియాలో, పత్రికలలో వైస్ ఛాన్సలరు తప్పుకోవాలి, వైస్ ఛాన్సలరు పాలమూరు యూనివర్సిటీకి భంగం కలిగిస్తున్నారు, పాలమూరు యూనివర్సిటీ పరువు ఇస్తున్నారు అని ఒక పత్రికలలోనూ సోషల్ మీడియాలోనూ ఏదైతే న్యూస్ వచ్చినాయో అది నాకు కొంచెము బాధగా అనిపించింది. నాకు ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్ట ముఖ్యం, పదవి కాదు. పరువు నిలబెట్టుకోవడానికి కోసం నేను ఎటువంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ఇక్కడ అంటే మరి సమన్వయంగా ఇబ్బందులు ఏమో ఏర్పడాయి? ఒకరోజు అక్కడ, ఒకరోజు ఇక్కడ. ఫస్ట్ 2 days కూడా కన్హా శాంతివనంలోనే కండక్ట్ చేయాలనుకున్నాము. మన స్టూడెంట్స్ కోరిక మేరకు, మన పాలమూరు యూనివర్సిటీ స్టూడెంట్స్ కోరిక మేరకు వాళ్ళు మన యూనివర్సిటీ ప్రెస్టేజ్ సంబంధించిన విషయం, మన యూనివర్సిటీ ఈవెంట్ కాబట్టి మన యూనివర్సిటీలో తప్పకుండా ఏదో ఒకటి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
తెలియపరిచారు. సో స్టూడెంట్స్ అభిప్రాయాన్ని గౌరవిస్తూ మేము సెకండ్ డే కొన్ని ఇబ్బంది అయినప్పటికీ, కొన్ని కోఆర్డినేషన్లో కొన్ని ఇబ్బంది అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది అయినా మేము ఎదుర్కొని సెకండ్ డే కార్యక్రమాలు పాలమూరు యూనివర్సిటీలో కండక్ట్ చేయడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. పాలమూరు ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశం తనకేమవుతున్న లేదని వీసీ గారు చెప్తున్నారు. అయితే వచ్చిన అతిథులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే వేదికను వేరే ప్రాంతానికి మార్చాల్సి వచ్చింది తప్పితే పాలమూరు ప్రతిష్ట దిగజార్చాలని లేకుంటే వేరే ఇతర ఈ స్థానికేతరులు అంటే వేరే ఏ ఇతర ఉద్దేశాలు లేవని వీసీ శ్రీనివాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, పాలమూరు యూనివర్సిటీ.